కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. చాలా మంది హీరోలకు అయినట్టు నాకు బిజినెస్ అవ్వదు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటామంతి. లిక్కర్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడు. మేము కూడా కోర్టుకు వెళ్తాం. చంద్రబాబును విమర్శించడానికి నీవు సరిపోవు. ముఖాముఖి తేల్చుకుందాం. తోట నరసింహంకు జ్యోతుల నెహ్రూ సవాల్. ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుకోవడం, ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్. అదొకటి అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట. త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసిలో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను. భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని, ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2 కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడేం చేసినా సినిమా బాగా రావాలి అనుకుంటాను. ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో నాకు చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది. మన స్థూలంగా చెప్పాలి అంటే, ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది. ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి, మన కృష్ణానది తీరం కొల్లూరు, విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది, దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని. ఆయన
ఆయనను రత్నం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను. చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది. అంటే ఎలా ఉండదంటే, ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ, అది ఎవరిని తప్పు పట్టలేము. ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు, ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్, అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషి తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే, అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయి నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై whom you trust, who stood for the people and who stood for the industry. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా, కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున. అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు. ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా డైరెక్షన్ కదా, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు. ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసేది. సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు. ప్రతిసారి వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరి దాకా నేను నమ్మను. ఎప్పుడు నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను, చిన్నప్పటి నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి నువ్వు మాట్లాడక్కర్లా, రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లా. అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను. అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేం. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది. ఎందుకంటే ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలో అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది నాకు నా సినిమా పరిశ్రమ. అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి, వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకు సినిమా అంటే నేను సినిమా గురించి. నీ పేరేంటమ్మా? సాయి అరుణ్ సార్. సాయి అరుణ్. ప్రతి క్లీనింగ్ చేస్తాను, గార్బేజ్ క్లీన్ చేస్తాను, లోపల నుంచి అన్ని తీసుకుని వచ్చి డివైడ్ చేస్తాను సార్. పూలు సపరేట్గా, తడిచేసి సపరేట్గా, పొడిచేసి సపరేట్గా, ప్లాస్టిక్ సపరేట్గా చేస్తాం సార్. మీరు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? సార్ ఇక్కడ పొద్దున్న డ్యూటీలో 8 మంది ఉంటాం సార్, మధ్యాహ్నం డ్యూటీలో 7 మంది. ఉదయం ఎన్ని గంటలకు వస్తాను ఇక్కడికి? పొద్దున్న 5కి వస్తాం సార్. 4:50కి ఇక్కడికి వచ్చేస్తాము. 5 గంటలకు మధ్య చేసుకుంటాము. 5 నుంచి ఎన్ని గంటల దాకా? 1 గంట దాకా ఉంటాం సార్. మధ్యాహ్నం 1 గంట వరకు డ్యూటీ చేస్తాం. ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత సార్ ఇక మా ప్లాట్ఫామ్ కుదుస్తాం. ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్. డైలీ కింద ఇస్తారు మాకు. ఇవన్నీ తెచ్చుకుంటాము, ఇట్లా కలుపుకుంటాము. ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు రోజుకి? సార్ టెంపుల్ లోపల ఒక డ్యూటీకి 5 సార్లు క్లీన్ చేస్తాం సార్. ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్. చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తూనే ఉంటాం. క్లీన్ చేస్తాం సార్. మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు? మంచి మెటీరియల్ ఇస్తారు సార్, అన్ని ఇస్తారు. ప్రతిరోజు మెటీరియల్ ఇస్తారు. ఏది అవసరమైతే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు. తీసుకొచ్చుకుంటాము, వాడతాము. మళ్ళా ఇక్కడ వచ్చినటువంటి చెత్తని
సార్. పొడి చెత్త తడి చెత్త రెండు వేరువేరుగా వేస్తున్నారా ఒకటి దాంట్లో లేదు వేస్తున్నారా? సార్, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేస్తాము. వచ్చిన యాత్రికులకు కూడా చెప్తాము, వాళ్ళు వేస్తారు. ఎవరో ఒకటి ఇది కలిపేస్తారు కదా సార్, అది తీసుకెళ్ళి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా? సార్ చాలా వరకు వచ్చింది సార్. మనం ఎక్కడంటే కాగితాలు లేకుండా ఎక్కడ ఇలాంటి బుట్టలో చెత్త బుట్టలో చాలా వరకు మార్పు వచ్చింది సార్. చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మార్పు వచ్చింది సార్. మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్. ఏంటి పిల్లలు బాగున్నారా? కూర్చుంటారా? ఏంటంతా కంప్లీట్ గా ఈ విధంగా ఎన్నిసార్లు చేస్తారు? 8th క్లాస్ అందరూ ఎన్నిసార్లు చెత్తబడితే అన్ని బాగా చదువుకుంటున్నారా? ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. ఓకే, ఈరోజు మనందరం కూడా 2 గంటలకు మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే, మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ సంవత్సరం చేసినప్పుడు మీరంతా చాలా కూడా సంతోషంగా ఉన్నారు సార్. చాలా 8వ తరగతిలో ఇలాంటి వాళ్ళందరూ సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఒక పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు పని చేద్దాం. ఉంటుంది. సిద్ధంగా ఉన్నారా? మీరంతా కూడా అందరూ attention లో చాలా ఉన్నారా? వరకు మార్పు వచ్చింది సార్. వేరే చాలా ఏమైనా వరకు ఆలోచనలు యాత్రికులు ఉన్నాయా? కూడా పుణ్యక్షేత్రంగా play చేస్తా ఉండేవాళ్ళు. మళ్ళా నేను ఇప్పుడు చాలా చెప్పగలుగుతారా? వరకు మార్పు వచ్చింది సార్. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి. నువ్వు ఇక్కడ పనిచేస్తారా? సరేనా? సిద్ధమేనా? పేరేంటమ్మా? ఓకే, ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తావు? మొదటి టాపిక్ 2 ఏళ్ళ నుంచి పనిచేస్తాను. ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? నువ్వు ఎన్ని గంటలకు అయితే నేను వస్తావమ్మా? బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఏం చేస్తావు? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. మ్యారేజ్ కాలేదు సార్, నాకు 2 చెల్లెళ్ళు. వనరుల గురించి 2 చెల్లెలకి మ్యారేజ్ మనకు ఒక చిన్న కథ. మా అమ్మ ముగ్గురమే ఉంటాం సార్. మోనా రాజు అమ్మకి తమ పెన్షన్ ఇంటిని వస్తుంది సార్. శుభ్రపరుస్తూ పోయిన ఏడాది నుంచి వాళ్ళ పెన్షన్ తల్లితో 1000 రూపాయలు గడుపుతా కూడా ఉంటారు. 4000 పెన్షన్ వస్తుంది 4,000 సార్. ఏప్రిల్ నుంచి అప్పుడు ఇచ్చారు కదా? అవును సార్, పోయిన సంవత్సరం ఈ నుంచి వస్తాం. బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, పెంచినారు, దువ్వెనలు, పెంచి తేనె ఇచ్చారు. సీసా, మాకు చాలా సంతోషంగా ఉంది. పుస్తకాలు బాగా చూడండి. చదువుతున్నా ఇప్పుడు ఇంటర్మీడియటా? వీటిలో ఇంటర్ అయిపోయింది, మొన్న అయిపోయింది. ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అని డిగ్రీ పంపిస్తావా? మోనా చెప్పింది. డిగ్రీలో ఏం చేపిస్తావమ్మా? అందుకే అవి ముఖ్యమైనవి. బిఎస్సీ నర్సింగ్ ఇవి అన్ని కూడా వనరులు బాగానే భవిష్యత్తు ఉంటుంది అని ఎవరు చెప్పారు? చేపిస్తా. ఇంకేంటమ్మా? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. ఏమమ్మా, అడిగినప్పుడు బాగున్నావా? వాళ్ళ అమ్మ చెప్పింది ఏం ఏం చేస్తారు మీ చెప్పిందంటే, పిల్లలు? మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఏం చదువుతున్నారమ్మా? ఉపయోగపడేది ఏదైనా సరే డిగ్రీ అది ఏమంటారు? ఒక అబ్బాయి అన్నా వనరులు అంటారు. అమ్మాయి? ఒకే అమ్మాయి. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే పెళ్లి చేశారా? అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? ఇలాంటి పేదవాళ్ళకి తాగినప్పుడు అందరికీ దాహం వేసింది ఏం సహాయం చేస్తారు చేయాలనే మీరు? ఉద్దేశంతోనే అన్ని వాటర్ చేస్తున్నాం. తాగుతారు. ఇంకా మంచి రోజులు వస్తాయి. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? లేదు సార్, మాకు సొంత ఇల్లు అనేది లేదు సార్. అదే సొంత సమయంలో ఇల్లు అనేది ఏమా? నాకు ఇల్లు లేదు సార్. మీ నాకు పాఠశాల అయిపోయింది, ఓకే. రెండింట్లో ఉన్నాను ఇంటికి పోవాలి. నీకు ఇంటిలో ఇంటిలో పోతారు మీరు, నీకమ్మా? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? నేను ఇల్లు కట్టేయమంటారు, కలెక్టర్ వనరులు చేస్తాను. అంటాం. ఇల్లు కట్టిస్తారు. అదే ఇంటి దాకా ఇచ్చి సమయంలో ఇల్లు కట్టిస్తారు. చాలా సంతోషం చేస్తాం. సార్. మీరు చదివే చాలా సంతోషం. పాఠ్య ఓకే. పుస్తకాలు అంతా కూడా ఒక దాన్ని శ్రద్ధగా ఏమంటారు? పనిచేస్తున్నారు. ఎందుకు వనరు జీవితాంతం అంటున్నారు? మంచి పని చేస్తున్నారు. మాతో పాటు వచ్చే పిలిగ్రిమ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా మీ ఉంది. నాన్న మీరందరూ ఇంటికి కూడా ఈ పోతానే మీకు మార్గం ఏదో చేసిన వల్లనే తినుబండారం ఇస్తాడు. దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా సార్, తాజా స్వర్ణాంధ్ర అనేది కూరగాయలు మనకు కూడా ఖచ్చితంగా స్వర్ణాంధ్ర తయారు ప్రోగ్రాం చేస్తారు. అనేది దాన్ని ఖచ్చితంగా ఏమంటారు? వాటికి మనం ముందుకు పోవాలి. చేద్దాం. వనరులు అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది? నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే మన వాటర్ అన్ని కూడా వనరులే. దగ్గరకు వచ్చేస్తుంది సార్. అవునా కాదా? ఎక్కువగా జారే అవకాశం లేకుండా కాబట్టి ఏదైనా ఒక వస్తువు అది అయిపోయిన తర్వాత వనరులుగా ఏ విధంగా మారుతుంది ఎంజాయ్ చేసి అని మళ్ళా రాజుకు ఇది అనుమానం అయిపోయిన వస్తుంది. తర్వాత దీంట్లో పెనాయిల్ రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం.
ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కాదా? అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి విలువ అంటే. అవునా కాదా? అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి, కొన్ని విలువ కలిగి ఉంటాయి. మీరు ఇంకా పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి. ఈ రోజు రాళ్ళు రెప్పలు ఉంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు, కానీ రెండు కూడా ముఖ్యమైనటివి. చాలా సంతోషంగా మానవ సహజ వనరులు ఇంకొక తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, ఇక్కడ మొత్తం మీకు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరు మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రికులు, లోకల్లో ఉండే పీపుల్ కానీ యాత్రికులు కానీ వచ్చి ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది. తర్వాత వచ్చింది జనవరి ఎవ్రీ మంత్ నాడు శనివారం మీరు పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది అంటే ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్. దీన్ని ఎట్లా క్లీన్ చేస్తారు? గాలి ద్వారా ఈ జాలీలో పెట్టి మొత్తం తీస్తారు. పక్కకి వస్తుంది సార్. ఇంకొక పక్కన లోపల ఉండేటంతా కూడా వస్తుందా? లోపల ఉండే డస్ట్కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్. ఈ కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డస్ట్ మొత్తం పైకి వస్తుంది సార్. పైకి వచ్చినప్పుడు పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ నచ్చి ద్వారా దాన్ని లాగేసి బుట్టలో వేసుకుంటాం. బుట్టలో వేసి డ్రమ్లో వేసి తడి చెత్త తీసుకెళ్ళిపోతారు సార్. రోజుకి ఎంత జనరేట్? ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత ఆగస్టు 1 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కించిత్తు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద SC/ST కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు. ఆల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు. ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్, ఎవరిచ్చారో వారు తెలియదు. ఒక ఆకాశరమణ ఉత్తరంలాగా
కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని రిజిస్టర్ చేయటం, దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం, దానికి డైరెక్షన్లు ఇవ్వటం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ. చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా అనేక కేసుల్లో. సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు, మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు. గురుగింద పూసలా కాకుండా మనమేంటి అన్నదాన్ని ఒక ఎస్ఎస్ చేసుకుని వాస్తవం ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాస్తవంగా అయితే వ్యక్తిగతంగా మేము ఎవరిని విమర్శించడానికి సరిపోం. నరసింహం గారి నేను గారు నేను అభివృద్ధిని సాధించడం కోసం పార్టీలు మారినా అది కరెక్ట్ అని మాత్రం నేను అనుకోవట్లే. అందులోని తప్పు. నువ్వు నీ అవసరం కోసం పార్టీలు మారినా అది తప్పే. లేదు లేదు నేను అవసరం కోసం పార్టీ మారలేదు, ఎంపీ అయ్యాను, అద్దె ఇచ్చాను అన్నది ఒకటి చూపెట్టు. నేను పార్టీ మారాను ఎమ్మెల్యేగా, నేను తెచ్చి చూపెడతాను. నేను చేసిన అభివృద్ధిని తెరిచి చూపెడతాను. ఆ రకంగా నువ్వు చూపెట్టు. పడకేయించే పరిపాలన. కాబట్టి ఇంతటితో సరిపెట్టుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ నువ్వు సరిపోవు. ఏదన్నా విమర్శిస్తే సరదాగా మాట్లాడుకుందాం అంటే మన ఇద్దరు మాట్లాడుకుందాం రా. నువ్వేం చేసావో నేనేం చేశాను ఈ జగ్గంపేట నియోజకవర్గానికి తేల్చుకుందాం, దానికి ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి మాత్రం ఫైనల్గా చెప్పగలను, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక నిబద్ధతతో వ్యవహరించగలిగేటటువంటి ప్రభుత్వం. ఇది సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా సమపాలనలో నడుపుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం.